నాగార్జున కెరీర్లో చేసిన అతిపెద్ద తప్పు ఇదే. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజు కాంబినేషన్ అనగానే అందరికీ భారీగా అంచనాలు ఉంటాయి. అదే అంచనాలతో కింగ్ నాగార్జున అభిమానులు కూడా కూలీ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. నాగార్జున లాంటి స్టార్ హీరోను విలన్గా చూడడం అభిమానులకు మొదటి నుంచి నచ్చలేదు. కానీ లోకేష్ సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుందని, నాగార్జున పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని ఆశించారు. కానీ సినిమాలో నాగార్జున పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, కేవలం స్టైలిష్ విలన్గానే చూపించడం అభిమానులను నిరాశపరిచింది. అతని కంటే సౌబీన్ షాహీర్ నటించిన పాత్ర చాలా బలంగా ఉండడం, కథలో అతనికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అక్కినేని అభిమానులకు నచ్చలేదు. ఇన్నేళ్లుగా హీరోగా చూసిన నాగార్జున ఇలా బలహీనమైన విలన్ పాత్రలో చూడడం అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు. నాగార్జున కెరీర్లో కూలీ సినిమా ఒక పెద్ద తప్పుటడుగ్గా నిలుస్తుందని చాలామంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పాత్రలు నాగార్జున వంటి స్టార్ హీరో స్థాయికి తగవని కూడా అంటున్నారు. ఇది విషయం. మీ కామెంట్ ఏంటి? ఈ సినిమా చూస్తుంటే నాగార్జునకు ఈ సినిమా వల్ల వచ్చిన కెరియర్లో వచ్చిన లాభం ఏంటి, నష్టం ఏంటి? మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.